మైగ్రేన్ కొరకు నెక్స్ట్ మనం చేయబోయే ఆసనాస్ స్టాండింగ్ అండి. స్టాండింగ్లో కూడా ఆసనాస్ చేసుకుంటే మనకి కొంతవరకు ఫుల్ బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యి ఓపెన్ అప్ అవుతుంది. అలాగే మనకి ఇంపార్టెంట్ నెక్ ఫ్రీ అవ్వాలి కాబట్టి స్టాండింగ్లో తాడాసన సీక్వెన్స్ అని ఉంటుంది. ఆ తాడాసన సీక్వెన్స్ని ఇప్పుడు నేర్చుకుందాము. సో సమస్థితిలో నుంచొని, మీకు సమస్థితిలో నుంచోవడం కష్టంగా ఉంటే కొద్దిగా పాదాలు వెడంగా పెట్టుకోవచ్చు. ఇదే ప్రాక్టీస్ని మీరు చైర్ మీద కానీ దివాన్ మీద కానీ కూర్చొని కూడా చేసుకోవచ్చు. కూర్చొని నేల మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ 2 చేతులు తల వైపుకి తీసుకోండి. మీకు షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే నమస్కారం పెట్టచ్చు, లేదంటే కొద్దిగా వెడంగా కూడా పెట్టుకోవచ్చు చేతులు. ఎక్సేల్ చేస్తూ మీ రైట్కి ట్విస్ట్ అవ్వండి, కటి చక్రాసన. మళ్ళీ ఇన్హేల్, ఊపిరి తీసుకుంటూ చేతులు తలపైకి తాడాసన. ఎక్సేల్ చేస్తూ ఊపిరి విడిచిపెడుతూ చేతులు షోల్డర్స్ మీదకి తీసుకుంటూ కటి చక్రాసన. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతులు షోల్డర్ లెవెల్కి తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ రైట్ చెయ్యి, కుడి చెయ్యి నడుంకి ర్యాప్ చేసుకొని ఎడం చెయ్యి తలమైకి తీసుకొని సైడ్కి బెండ్ అవ్వండి. ఇక్కడ ఊపిరి విడిచిపెడుతూ చేయాలి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు షోల్డర్ లెవెల్కి తెచ్చుకోండి. ఎక్సేల్ చేస్తూ ఊపిరి విడిచిపెడుతూ ఎడం చేయి నడుముకి ర్యాప్ చేసుకొని కుడి చేయి తల వైపుకి తీసుకుంటూ బెండ్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు షోల్డర్ లెవెల్కి తెచ్చుకోండి. ఎక్సేల్ చేస్తూ 2 చేతులు కిందకి దించుకోండి. ఈ సీక్వెన్స్కి ఒకటి మనం కౌంటర్ పోస్చర్ అని చెయ్యాలి. సైడ్కి అటు ఇటు బెండ్ అయ్యాం కదా, సో ఆ వెన్నపూస కొంచెం ట్విస్ట్ అయి ఉంటుంది కాబట్టి దానికి ఒక కౌంటర్ పోస్చర్ చేయాలి. దానికి మా టీచర్ శ్రవంతి కొద్దిగా సైడ్కి తిరిగి మీకు డెమో చేసి చూపిస్తారు. సో ఇది బిగినర్స్ క్లాస్ కాబట్టి మనం ఫుల్ ఫార్వర్డ్ బెండ్ ఇవాళ చేయటం లేదు. హాఫ్ ఫార్వర్డ్ బెండ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇన్హేల్ చేస్తూ 2 చేతులు తలపైకి కానీ షోల్డర్ లెవెల్ కానీ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోవచ్చు. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేస్తూ హాఫ్ ఫార్వర్డ్ బెండ్ అంటే మీ పామ్స్ వెళ్ళి మీ నీస్ మీద పెట్టుకోవచ్చు. మీరు కుర్చీలో కానీ మంచం మీద కానీ కూర్చొని చేస్తుంటే మీరు సింపుల్గా ఫార్వర్డ్ బెండ్ చేసి నేల మీద చేతులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ కుదిరితే మీరు చేయగలిగితే మీ తల ఎక్కడ ఉందో చేతులు అక్కడికి తెచ్చుకోండి. మీ హెడ్ తలను చేతులు అలైన్ చేసుకొని ఇన్హేల్ చేస్తూ పైకి రండి. ఊపిరి తీసుకుంటూ పైకి రండి. ఎక్సేల్ చేస్తూ 2 చేతులు కిందకి దించుకోండి. సో ఆ తాడాసన సీక్వెన్స్ చేతులు తలపైకి తీసుకెళ్ళి రైట్కి లెఫ్ట్కి ట్విస్ట్ అయ్యి తర్వాత సైడ్కి అటు ఇటు బెండ్ అయ్యి ఈ హాఫ్ ఫార్వర్డ్ బెండ్ ఇదంతా ఒక సీక్వెన్స్ అండి. ఇది మొత్తం మీరు 4 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ మీ టైం బట్టి మీకున్న ఎనర్జీ బట్టి చేసుకోవచ్చు. ధన్యవాదం.